హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది తెలుసు హెచ్ఎంపివి అనే వైరస్ వచ్చింది. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ ఓన్లీ ఊపిరితిత్తులకు, శ్వాసకోశాలకు మాత్రమే సంబంధిత వ్యాధి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. అది కాదు. సో ఈ హెచ్ఎంపివి వైరస్ గురిన పడిన వారికి కంటి సమస్యలు ఏమొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ హెచ్ఎంపివి బారిన పడేవారిని ఒకసారి వాళ్ళని క్లియర్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు వారికి కంటి సమస్యలు ఎలాంటివి వచ్చాయనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా వారికి పింక్ ఐ అంటే కంజక్టివైటిస్ ఫ్రెండ్స్, కన్ను ఎర్రగా అవడము. సో దీనికోసము మనం ఒక వీడియో కూడా మన ఛానల్లో ఉంది. సో అది కూడా చూస్తే మీకు పింక్ ఐ అంటే ఏంటిది, కంజక్టివైటిస్ అంటే ఏంటిది అనేది తెలుస్తుంది. సో హెచ్ఎంపివి దారిన పడ్డప్పుడు ఇది సోకవచ్చు. తర్వాత కెరటిటిస్ అంటే కంటిపైన నల్లగుడ్డ ఏదైతుందో అది వాపు రావడం, అది ఇన్ఫెక్షన్ రావడం, దానివల్ల కూడా హెచ్ఎంపివి వైరస్ ద్వారా ఇది కూడా అవ్వచ్చు. మూడవది వచ్చి రెటినా. సో ఈ రెటినా ఆప్టిక్ నర్వ్ ఏదైతుందో ఆప్టిక్ నర్వ్ అనేది వాపు వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా హెచ్ఎంపివి ఒక సింటమ్ అని తెలుసుకోవచ్చు. అయితే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఎలా సోకుతుంది? సో ఇది గాలిలో వస్తుంది. తర్వాత హెచ్ఎంపివి వైరస్ ఎక్కడైతే మనం వాడుకునే వస్తువులు, మొబైల్ కానీ, టీవీ రిమోట్ కానీ, జర్నీ చేసేటప్పుడు బస్సు, మిగతా ఏ ప్రదేశాలు అది ఉంటే దాన్ని టచ్ చేసి మన నోస్ దగ్గర కానీ, కంటి దగ్గర కానీ, నోటి దగ్గర కానీ పెట్టుకున్నప్పుడు ఆ వ్యాధి అనేది వ్యాపించడం జరుగుతుంది. అయితే దీనికి సింటమ్స్ చెప్పినాను కదా, కన్ను రెడ్ అవ్వడము ఇలాంటివి, లేదా విజన్ బ్లర్ అవ్వడము ఇవి ఉంటున్నాయి. అయితే ఈ హెచ్ఎంపివి బారిన పడిన పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మొదటగా వారికి సున్నితం అంటే సూర్యకిరణాలు చూసినా కానీ ఫోటోఫోబియా, కళ్ళు మూసుకోవడం అనమాట. విజన్ అనేది ఎక్కువ వెళ్తున్న ఫోర్స్ చేయలేకపోవడము, ఇది ఒక సింటమ్. రెండోది వచ్చేసరికి విజన్ బ్లర్ అవ్వడము. సో మూడోది వచ్చేసరికి కన్ను రెడ్ అవ్వడము. ఇవన్నీ కూడా హెచ్ఎంపివి వైరస్ వచ్చి తగ్గిన వారికి ఉన్న లక్షణాలు. సో ఆ టైంలో వాళ్ళకు ఇలాంటివన్నీ ఫేస్ చేశారు. అయితే మీరు కనుక మీ ఇంట్లో ఎవరికన్నా ఇలాంటి చిన్న చిన్న కన్ను రెడ్ అవ్వడము, లేదా సో విజన్ బ్లర్ అవ్వడం సడన్గా, లేదా ఫ్లోటర్స్లా కనిపించడం, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఇమీడియట్లీ ఆప్థల్మాలజీ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే హెచ్ఎంపివి అనేది ఓన్లీ ఊపిరితిత్తులకు, శ్వాసకోశాలకు సంబంధించింది కాదు. దీని ఎఫెక్ట్ కంటిపైన కూడా ఈ విధంగా పడుతుంది. అయితే ఈ హెచ్ఎంపివి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? హెచ్ఎంపివి వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మీరు ముందుగా మీ హ్యాండ్స్ని ఎప్పుడు హైజీన్ మెయింటైన్ చేయడము, ఎప్పుడు మాస్క్ పెట్టుకోవడము, ఎక్కువ పబ్లిక్ ఉన్న దగ్గర జాగ్రత్తగా ఉండడము చేస్తే మంచిది. దీనివల్ల హెచ్ఎంపివి వైరస్కు కొంచెం మీరు అవాయిడ్ చేసినట్టు అవుతుంది. తర్వాత హెచ్ఎంపివి వైరస్ ఎక్కువగా ఎవరికి సోకుతుంది? హెచ్ఎంపివి వైరస్ అనేది ముందుగా చిన్నపిల్లల్లో, ఎందుకంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చిన్నపిల్లల్లో ఇది త్వరగా వచ్చే అవకాశం ఉంది. తర్వాత కీమో ఎవరైతే తీసుకుంటున్నారో, అంటే క్యాన్సర్స్ వచ్చి సో వాళ్ళు కీమో వాటిపైన ఉంటారు కదా, మెడిసిన్స్ పైన, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి 70 సంవత్సరాలు పైబడ్డ వారికి కూడా ఏజ్ ఎక్కువయ్యేసరికి ఆ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల వారికి ఇవి త్వరగా ఈ వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీకు కనుక ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే తరచూ ఆప్థల్మాలజీ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మంచిది. హెచ్ఎంపివి వైరస్ కంటికి సోకినప్పుడు మీరు కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే అది చిన్నది కాస్త పెద్దగా అవుతుంది, విజన్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంబడే ఆప్థల్మాలజిస్ట్ని కలిసి సో ఈ హెచ్ఎంపివి వైరస్ ఏమన్నా దాని వల్ల వచ్చిందా, లేకపోతే నార్మల్గా జనరల్గా వచ్చిందా అనేది మీరు క్లియర్ చేసుకొని మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. హెచ్ఎంపివి వైరస్కు ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ లేనందున మీరు కనుక ఊపిరితిత్తులతో పాటు కంటికి ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ కంటి సమస్యను త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. దీనివల్ల హెచ్ఎంపివి దారిన ఎక్కువ పడకుండా ఉండగలరు. ఇది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.